హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదే రియాలిటీ ఆఫ్ యూట్యూబ్ అని చెప్పాను కదా! సో, ఇదేంటనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువ మంది నన్ను ఒక క్వెషన్ అడుగుతారు. ఏంటి అంటే అది, మేము ఒక వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాం. దాంట్లో వ్యూస్ వస్తున్నాయి. సేమ్ వీడియోని యూట్యూబ్‌లో పెడుతుంటే మాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది డౌట్ అనమాట. ఇక్కడ రీజన్స్ లేకపోలేదు. ఉన్నాయి రీజన్స్. అయితే ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, యూట్యూబ్‌లో ఎందుకు ఇన్ని రూల్స్ ఉంటాయి? కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని మానిటైజేషన్ అవ్వాలంటే ఇన్ని రూల్స్ ఎందుకుంటాయి? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మీరు వేరే వాటిలతో కంపేర్ చేసి చూసుకుంటే, వేరే సోషల్ మీడియా యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. ఇయన్నీ కూడా మొత్తం ఒకళ్ళే మేనేజ్ చేసేది ఇదంతా కూడా. ఒకళ్ళదే అంతా కూడా 3 మెటా కిందకి వస్తాయన్నమాట ఇవన్నీ. అయితే మీరు చూడండి, మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మానిటైజేషన్ లేదు. ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ ఉంది. యూట్యూబ్‌లో మానిటైజేషన్ ఉంది. యూట్యూబ్‌లో వ్యూస్ తక్కువ ఎందుకు వస్తాయి? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే, అక్కడ మీకు వాడు రెవెన్యూ ఏమి ఇవ్వవసరలా. ఎన్ని వ్యూస్ అయినా చూపించుకుంటాడు. ఏముంది వ్యూస్ చూపించడమే కదా! అక్కడ మీకు వచ్చే వ్యూస్ సగం పైన ఫేక్ వ్యూసే ఉంటాయి అందులో ఒక రకంగా చెప్పాలంటే. యూట్యూబ్‌లో మనకు రెవెన్యూ వస్తుంది. మనమేం చూస్తాం కదా! ఎన్ని వ్యూస్‌కి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటని చెక్ చేసుకుంటాం కాబట్టి తెలుస్తుంది. ఈవెన్ ఫేస్‌బుక్‌లో కూడా చూడండి, మీరు సేమ్ వీడియో ఫేస్‌బుక్‌లో పెట్టినా కూడా వ్యూస్ రాకపోవచ్చు. ఎందుకంటే అందులో రెవెన్యూ వస్తది కాబట్టి మానిటైజేషన్ అయితే రెవెన్యూ వస్తది కాబట్టి అప్పుడు మీకు వ్యూస్ తక్కువుంటాయి. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము మీరు చూసే ఉంటారు. ఈ న్యూస్ తెలిసే ఉండొచ్చు మీకు. బీబీసీ వాళ్ళు లైక్ ఇన్‌స్టాగ్రామ్ దీనిపైన ఒక ఇదైతే వేశారనమాట. ఇది చాలా ఇష్యూ కూడా నడుస్తుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏంటంటే ఒక పిచ్చి యాడ్ అనమాట. అంటే కొన్ని మనం మాట్లాడడానికి కూడా లేదు. కావాలంటే నేను లింక్ ఇస్తాను చూడండి ఒకసారి. ఇంగ్లీష్‌లో ఉంది అది. మేబీ తెలుగుకి కన్వర్ట్ చేసుకుంటే అవుతదేమో చూడండి ఒకసారి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌లో చదవండి ఒకసారి మీరు. సో, ఒక వరస్ట్ థంబ్‌నెయిల్ పెట్టి ఆ యాడ్‌ని ప్లే చేశారనమాట. ఆ యాడ్ ఏంటి టెలిగ్రామ్‌కి తీసుకువెళ్తుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ లాగా కూడా ఉందన్నమాట అది. నాట్ ఓన్లీ అదనే కాదు, ఇంకా వరస్ట్ చాలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అయినా అంతే. ఇక్కడ ఏంటంటే ఆ యాప్స్ ఈవెన్ వాట్సాప్‌లో మనకిప్పుడు యూజర్ నేమ్ అని వచ్చింది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు నష్టం కలిగించేయే. కానీ మనం రోజు వాడుతూనే ఉంటాం వాటిల్ని. వాట్సాప్ లేని మనిషి అంటూ లేడిప్పుడు ఒక రకంగా. ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ ఉంటుంది. దాంట్లో యూజర్ నేమ్ అని వచ్చింది. ఆల్రెడీ ఆ యూజర్ నేమ్ మనకి ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఫ్రాడ్‌లు స్టార్ట్ అయిపోయినాయి. ఇది జరుగుతుంది అని చెప్పి మన గవర్నమెంట్ ఎంత ఆపటానికి ట్రై చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారని చెప్పి. సేమ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అయినా అంతే. వరస్ట్ చెత్త ఎక్కువ ఉంటదనమాట. యాక్చువల్‌గా నిజం చెప్పాలి అంటే బూత్ సైట్‌లు అనుకోవచ్చు ఇక. అంటే మీరు చూస్తా ఉన్నారనుకుంటే అయ్యే వస్తా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా అదే. బీబీసీ వాళ్ళు కూడా వాళ్ళలో ఒక యాడ్ ఏదో చూసారు. చెత్త యాడ్. అది అలా ఎక్కువ టైం వాచ్ చేసేపాటికి అన్నీ అవే వస్తున్నాయి. ఈవెన్ వీడియో కంటెంట్ కూడా అదే వస్తుందంట వాళ్ళకి. స్క్రోల్ చేస్తా ఉంటే. అసలు మనం సెర్చ్ చేయకుండా ఎందుకు రావాలి ఆ కంటెంట్? అంటే అల్గోరిథం అలా పనిచేస్తుంది. మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తామో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అది అనేది ఆలోచించట్లేదు. ఈవెన్ నిజం చెప్పాలంటే యూట్యూబ్ కూడా ఇలాగే చెత్తగా ఉండేది ఇదివరకు. తర్వాత అది మార్చుకుని అంతా ఇలాంటి చెత్త కంటెంట్ ఏమీ లేకుండా అన్నీ ఎప్పటికప్పుడు గైడ్‌లైన్స్ పెడుతూ, ఎప్పటికప్పుడు ఆ గైడ్‌లైన్స్ ఇప్పుడు కొంతమంది అడుగుతారు నన్ను. ఇంత చెత్త పెట్టినా కూడా వాళ్ళకి ఎట్లా అయింది మానిటైజేషన్? లేదా వాళ్ళ వీడియో ఎందుకు రిమూవ్ అవ్వలేదని చెప్పి. సిస్టమ్‌కి దొరకలా. ఆటోమేటిక్ సిస్టమ్‌కి దొరికితే మొత్తం ఛానలే బ్యాన్ ఇహ. అలా కూడా ఉంటదనమాట. సో, ఖచ్చితంగా ఒక వీడియోలో ఇష్యూ ఉంది అంటే అది ఖచ్చితంగా డిలీట్ చేస్తది యూట్యూబ్. అందుకే ఇన్ని రూల్స్ ఉన్నాయి. వాడు మనకు రెవెన్యూ ఇస్తున్నాడు కాబట్టే ఇన్ని రూల్స్ పెట్టాడు కాబట్టే కొన్ని ఎథిక్స్ కూడా ఉంటాయి యూట్యూబ్‌లో. బట్ వాటిల్లో అయన్నీ ఏం లేవు. వాళ్ళు కేవలం డబ్బుల కోసమే చేస్తున్నారు ఇదంతా గూడా. అంటే ఇప్పుడు ఒక యాడ్ రన్ చేశారనుకోండి. యాడ్ రన్ చేసేటప్పుడు మనకి అప్రూవల్ కోసం వాళ్ళకి వెళ్తది. ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్‌లో మనం గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నామనుకోండి. మనకు ఊరికే డైరెక్ట్ యాడ్ వచ్చేసేయదు. ఆ యాడ్‌ని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ వీడియో కరెక్ట్‌గా ఉందా లేదా అనేది వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంటే అందులో ఏం ప్రమోట్ చేస్తున్నారో ఏంటో తెలీదు కదా! సో, అది కరెక్ట్‌గా ఉంటేనే అప్రూవ్ అవుతది మనకి. అప్రూవ్ అయ్యి అది యాడ్స్ లాగా వస్తదనమాట. సేమ్ వాటిల్లో అయినా అంతే. వాటిల్లో కూడా అప్రూవల్‌కి వెళ్తాయి. బట్ ఆ అప్రూవల్‌కి వెళ్ళిన దాంట్లో వాళ్ళేం చెప్తున్నారు? మా ఆటోమేటిక్ సిస్టమ్స్ ఒక్కొక్కసారి తప్పు చేయొచ్చు అనేది సింపుల్‌గా చెప్తున్నారు. అంటే వాళ్ళకేంటంటే లెక్కలేదు. మీరు ఎట్లా అన్నా పోండి, మా ప్రొడక్ట్స్ మాత్రం వాడాలి అంతే. మీరు ఎట్లా పోయినా మాకు సంబంధం లేదు. ఓన్లీ డబ్బుల కోసమే అన్నట్లుగా ఉందన్నమాట ఇప్పుడు ఇయన్నీ చూస్తుంటే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంతే కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో
ఎంత వరస్ట్ వీడియోస్ ఉంటాయో కొన్ని సార్లు అయితే. ఫేస్బుక్లో కూడా అంతే. ఫేస్బుక్లో ఇమేజెస్ కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఆ ఇమేజెస్ కూడా వరస్ట్ ఇమేజెస్ అన్ని పెడుతూ ఉంటారు. అవి పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. ఎంత వరస్ట్గా తయారవుతుందంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ పెట్టారు అంటే అది రాంగ్ ఉందంటే ఇమీడియట్గా రిమూవ్ అయిపోయే విధంగా ఉండాలి. అలా పెట్టాలి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే. ఇష్టం వచ్చినట్టు వాడేమో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడికి డబ్బుల కోసమే చూసుకున్నట్లు ఉంటుంది నాకైతే. వాడికి డబ్బులు రావడానికి చూసుకున్నట్లుగా ఉంటుంది. అదే మనం యూట్యూబ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి రెవెన్యూ వస్తుంది. రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేమంటే ఎంతసేపు చాలా రూల్స్ ఉంటాయి, వీడియోస్ రిమూవ్ అయిపోతాయి ఇట్లా అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు స్ట్రిక్ట్గా లేకపోతే ఎవరు ఫాలో అవుతారు చెప్పండి రూల్స్? నేను ఏది పడితే అది పెట్టుకుంటాను అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ఫామ్లో నువ్వు పని చేయాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఉండగలవు అక్కడ. వాళ్ళు రూల్స్ ఫాలో అయితేనే ఉండగలవు అక్కడ. ఇక్కడ రూల్స్ లేకుండా ఎంతసేపు ఇక్కడ మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో ఇది వరకు మనకి ఇన్ని ఫాలోవర్స్ ఉంటే టిక్ వచ్చేది, బ్లూ టిక్. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పే చేయాల్సిందే. అది ఎవ్రీ మంత్ పే చేయడమే. అంటే మొత్తం డబ్బులన్నీ మొత్తం వాళ్ళకే అనమాట. ఇంకా క్రియేటర్స్ కూడా ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ వస్తాయని. అఫ్ కోర్స్ ఇక్కడ మొత్తం ఇన్స్టాగ్రామ్ని బ్యాడ్ అనడం కాదు. ఇక్కడ మంచిగా పెట్టి ఇది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది మంచిగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రమోషన్స్ ద్వారా. కరెక్ట్ కంటెంట్ పెడితే బాగానే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఇన్ఫ్లుయెన్సర్స్ సైడ్ నుంచి కంటే చూసే వాళ్ళ సైడ్ నుంచి ఎంత నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీస్తోనే జరగచ్చు అవి. పిల్లలు చూస్తారు. నేను ఇది జరిగింది ఎగ్జాక్ట్గా నాకు టైం గుర్తులేదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట. ఒక చిన్న పిల్ల బస్ స్టాండ్లో కూర్చుని, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అది కూడా గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా, కూర్చుని పిచ్ వీడియోస్ చూసుకుంటుంది. అంటే పేరెంట్స్ ఏమో అక్కడ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్ల మా వీడియోస్ చూస్తుంది. చండాలంగా ఉన్నాయన్నమాట అసలు వీడియో ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళకి తెలియకుండా ఆ పిల్ల చూస్తుంది, చిన్నపిల్ల. అంటే ఎందుకు ఆ వీడియో అంటే అట్లా వచ్చినప్పుడు ఎవరైనా ఆగిపోయి చూసే విధంగా ఉంటాయి అలాంటి వీడియోలు. ఇట్లాంటి నాకు మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో పిల్లలు చూస్తారు ఆ వీడియోస్, వాళ్ళపైన ఎంత ప్రభావం ఉంటుంది. అది ఎట్లా పెట్టేవాళ్ళు కూడా ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తే చాలా అప్పటికప్పుడు సొసైటీని ఎంత నాశనం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు రేపు వాళ్ళ పిల్లలకే ఇట్లాంటి ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు రియలైజ్ అయినా ఉపయోగం ఏమి ఉండదు. నేను చేసింది కూడా ఇదే తప్పని కూడా రియలైజ్ అవ్వరు అట్లాంటి వాళ్ళు. ఆ ఇన్స్టాగ్రామ్ మీరు ఫోన్లు పిల్లలకి ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే, నాకు అనిపించింది అనమాట. ఇదైతే రియాలిటీ చూసుకుంటే ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే అన్నీ కేవలం అమౌంట్ కోసమే చేస్తున్నారు. ఇక్కడ మీరు యూట్యూబ్లో చూడండి, మీరు ఒక వీడియో పెట్టి మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, రెవెన్యూ ఎంత వస్తుంది మనకి? నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఒక అతను అయితే చిన్న షాపు ఆ వర్క్ చేసుకుంటూనే యూట్యూబ్ ద్వారానే లక్షల్లో సంపాదిస్తున్నారు రెవెన్యూ. కరెక్ట్గా నిజాయితీగా కరెక్ట్గా పనిచేస్తూ సంపాదిస్తున్నారు ఆ రెవెన్యూ. అతనికి కలిసి వచ్చింది ఒకటి, అతని కంటెంట్ ఒకటి, అంత బాగున్నాయి కాబట్టి రెవెన్యూ వస్తుంది. మనం నిజాయితీగా కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ వీడియోస్లో ఇప్పుడు వాళ్ళు రివ్యూస్ అలా చూపించడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా, వ్యూస్ వస్తేనే కదా మనకు పోస్ట్ చేయాలనిపిస్తుంది. అది తీసుకుని వాళ్ళు అట్లా వ్యూస్ ఎక్కువగా చూపిస్తారు అన్నమాట. ఏముంది, ఇప్పుడు అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అల్గోరిథం అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీకు 1,00,000 వ్యూస్ చూపించమన్నా కూడా చూపించేటట్టు చేయొచ్చు. ఏముంది, అదంతా వాళ్ళ చేతుల్లో ఉండేది కదా. ఇక్కడ చూపులకు బాగుంటే కాదు, మనకు అది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఎక్కువ మంది యూట్యూబ్ని నెగిటివ్గా చూడడము, ఇన్స్టాగ్రామ్ని పాజిటివ్గా చూడడం బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ అన్నిటిలోనూ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, కానీ యూట్యూబ్లో కొన్ని ఎథిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు ఏదన్నా కొంచెం తేడాగా అనిపించినా, ఇది నేనే చెప్తున్నాను, నేనే ఫేస్ చేశాను. ఒకసారి ఫేస్ చేయడం అంటే ఒక వీడియో చూశాను నేను యూట్యూబ్లో, ఒక షార్ట్ వీడియోలో ఒక వీడియో చూశాను, పరమ చెత్తగా ఉంది. అది ఒక గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఉన్న ఒక అతను ఒక పాపని కొంచెం ఇదిగా టచ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అది చూడ్డానికి వరస్ట్గా ఉంది, ఈజీగా తెలిసిపోతుంది అది నిజంగా ప్రేమతో తీసుకున్నట్లుందా లేదంటే డిఫరెంట్గా ఉందా అనేది చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలా వరస్ట్గా ఉందన్నమాట వీడియో. అప్పటికే చాలామంది రిపోర్ట్స్ కొట్టారు ఆ వీడియోకి. ఈవెన్ నేను కొట్టాను, నా ఫ్రెండ్స్కి కూడా పంపించి మరి రిపోర్ట్ కొట్టండి అని చెప్పాను. అక్కడ ఏముందో ఆప్షన్స్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసి పెడితే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మెయిల్ వచ్చింది, థ్యాంక్స్ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పి రిమూవ్ చేసేసాం ఆ కంటెంట్ని, నిజంగానే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది అని చెప్పి. అంతమంది రిపోర్ట్ ఎందుకు కొట్టారని వాళ్ళు చూస్తారు, చూసి అది రాంగ్గా ఉంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తారు. రిపోర్ట్ కొట్టకపోయినా సరే ఒక్కొక్కసారి అది రాంగ్గా డిటెక్ట్ అయితే ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కూడా డిలీట్ అయిపోతుంది ఆ వీడియో. అలాంటి రూల్స్ ఉంటాయన్నమాట. బట్ అక్కడ ఏం జరిగింది, ఆ బీబీసీ అసలు మీరు చూడండి, అందులో నాకు కొన్ని చెప్పడానికి కూడా ఇదిగా లేదు, కానీ అసలు అలాంటి వీడియోస్ కూడా ఉంటున్నాయి. అండ్ మనం సెర్చ్ చేయకుండా ఎందుకు అసలు ఆ కంటెంట్ వస్తుంది, ఊరికే ఒక వీడియో చూసినందుకు
ఊరికే అట్లాంటి ఒక వీడియో చూసినందుకు అన్నీ అయ్యే వస్తున్నాయి వీడియోస్ అనేసి చెప్పినా కూడా వీళ్ళు ఏంటంటే మేము మాకు అదంతా ఏం లేదు, మా ఆటోమేటిక్ సిస్టమ్స్ ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తాయి, సింపుల్గా కొట్టుబారేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డబ్బులు కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలోనే ఇవన్నీ యూజ్ చేసేది ఈ పిచ్చి అంతా ఉండేది ఇండియాలోనే. యూట్యూబ్ అయితే సెకండ్ ప్లేస్ ఇండియాలో యూజర్స్. ఈవెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయినా కూడా అంతే అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నారు. జాబులు లేవు, చదువులు లేవు, ఏమీ లేదు. ఇంకా ఊరికే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కళ్ళు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని, ఆడపిల్లలు అయితే పిచ్చి డ్రెస్సులు వేసుకుని రీల్స్ చేయడం. మరి ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారో అర్థం కాదు, మరి వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కాదు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు అసలు కంప్లీట్ ఎక్స్పోజింగ్ చేసుకుంటే వీడియోస్ చేయడము, కింద కామెంట్స్, మళ్ళీ వాళ్ళే కామెంట్స్ కూడా ఆ ఏజ్ మగపిల్లలే కామెంట్స్ చేయడం. అసలు ఏమవుతుంది ఏంటి, ఏం జరుగుతుంది ఏంటో కూడా ఏం తెలియట్లేదు. అట్లాంటి వీడియోస్ మన యూట్యూబ్లో ఉంటే అది కొంచెం వల్గర్గా ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది వీడియో. అప్పటికప్పుడు కాకపోయినా ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సింది కొన్నిసార్లు రిపోర్ట్ కొట్టడం కూడా తెలుసుకోవాలి. క్రియేటర్స్కి కూడా చాలామంది తెలియదు. మీకు ఒక వీడియో చిరాగ్గా అనిపించింది, అది కరెక్ట్గా లేదు అనిపిస్తే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారు. యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసి నిజంగా ప్రాబ్లం ఉంది అంటే తీసేస్తారు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో జరిగింది ఏంటి, వాళ్ళు అది చెక్ చేసి కూడా ఏది ఈ యాడ్తో మాకు ఇష్యూ ఉందా, ఆ యాడ్స్ ఏంటి, ఏదో సమ్ వీడియోస్ ఈ నెగిటివ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి టెలిగ్రామ్లో ఉన్నాయి, దానికి రిలేటెడ్గా వీళ్ళు ఇక్కడ యాడ్ అయితే రన్ చేశారనమాట. సో ఆ యాడ్ ఇట్లా వచ్చింది, ఇది చాలా రాంగ్గా ఉంది అని చెప్పినా కూడా మా ఆటోమేటిక్ సిస్టమ్స్కి అది రాంగ్గా ఏం డిటెక్ట్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసి కూడా అదేం రాంగ్ లేదని చెప్పి ఇది చేశారంట. కాకపోతే ఇంతలా జరుగుతుంది కాబట్టి డిలీట్ చేశారు అంతే ఆ యాడ్ వరకు మాత్రం. అండ్ ఈ యాడ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఏంటంటే తెలివిగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూస్తారు కదా, ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూసి ఇంకా వరస్ట్గా రాయడం అనమాట. ఇక అది ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా బూత్ అయిపోయింది. అంటే నార్మల్ మాటలను కూడా బూత్ మాటల్లాగా చేస్తారు కదా. సో అట్లా ఆ టెక్నిక్స్ వాడి వాళ్ళు అట్లాంటి యాడ్స్ పెట్టుకోవడము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టెలిగ్రామ్లో మళ్ళీ అవన్నీ ఏం ఫ్రీ కాదు, ఆ వీడియోస్ చూడాలి అంటే మళ్ళీ డబ్బులు పే చేయాలంట. ఇలా జరుగుతుంది. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకోవడం కూడా మీదే బాధ్యత. అందరూ అసలు ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎవరికి, పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళు, ముసలాళ్ళకి కూడా. ఎందుకులేండి ఇవన్నీ మళ్ళీ టాపిక్కే మారిపోతుంది. సో అది రియాలిటీ ఆఫ్ యూట్యూబ్. అంటే మీరు కంపేర్ చేసుకుంటే యూట్యూబ్ కరెక్ట్గా ఉన్నట్లు. సో యూట్యూబ్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు, కరెక్ట్ వీడియోస్ కనుక మీరు పెట్టినట్లయితే. ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ అది ఫాలో అయితే మనకు ఏ ప్రాబ్లము ఉండదు.